ఇస్మాయిల్ ఖానీ. ఈ ఇస్మాయిల్ ఖానీ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకనంటే, ఈయన ఆయతుల్లా అలీ ఖొమేనీతో పాటుగా ఉన్నాడు. ఆ రోజు ఆయన నివాసంపై 30 మిజైళ్ళ దాడి జరిగినటువంటి సందర్భంలో కొన్ని నిమిషాల క్రితమే దాడి జరగడానికి ముందు ఆయన నివాసం నుండి బయటికి రావడం అక్కడ ఉన్నటువంటి వాళ్లకు కనిపించింది. అనుమానం గూడా కలిగినది. ఎవడు ఇతను? ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇతను. ఇతడు మొసాద్ లేదా సీఐఏ ఇన్ఫార్మర్‌గా పనిచేశాడు కాబట్టి ఆయతుల్లా అలీ ఖొమేనీ పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు అందడం మూలానే ఆయన హత్య జరిగింది. ఆయనతో పాటుగా 40-60 మంది సైనిక ప్రముఖులు కూడా మరణించారు అనబడేటువంటి అనుమానము వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దాడులే కాకుండా అనగా 28 నైట్ జరిగినటువంటి ఆ యొక్క దాడియే కాకుండా గతంలో జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో నుండి కూడా అతను సురక్షితంగా బయటపడడం కూడా ఆయనకు సంబంధించి చరిత్ర తోడినట్లయితే ఆయన మీదికి అనుమానం వచ్చింది. కాబట్టి ఇరాన్ గూఢచారి సంస్థలు ఇస్మాయిల్ ఖానీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా అనధికారికమైనటువంటి కథనాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చినవి. కానీ ఇప్పటి వరకైతే ఇరాన్ ప్రభుత్వం నుండి కానీ, ఇరాన్ వార్తా సంస్థల నుండి కానీ ఎప్పుడు ఎక్కడ కూడా ఇస్మాయిల్ ఖానీని అనుమానించినట్లుగా గానీ, ఆయనపై చర్య తీసుకున్నట్టుగా గానీ అది కరెక్టా? కాదా? అనబడేటువంటి కన్ఫర్మేషన్ కూడా రాలేదు ఇంతకు. ఇస్మాయిల్ ఖానీ బ్రతికే ఉన్నాడా? లేడా? అనబడేటువంటి అంశం కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి ఈ పరిస్థితులలో ఇన్ఫార్మర్ లేని వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు అనబడేటువంటి అంశమైతే ఉంది. ఎందుకంటే అంతటి కట్టుదిట్టమైనటువంటి సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇరాన్‌కు 45 సంవత్సరాల నుండి సుపరిచితుడు అయినటువంటి ఆ యొక్క వ్యక్తిని హతమార్చడంలో ఇస్మాయిల్ ఖానీతో పాటు ఇంకా ఎంతమంది పాత్రధారులు, సూత్రధారులు అటు సీఐఏకి, ఇటు మొసాద్‌కి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ డబ్బుల కోసం ఆశపడి, కక్కుర్తిపడి ఈ యొక్క సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం మూలాన ఇవాళ దేశం అస్థిరతకు గురైంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక సంచలనం గానీ, ఒక యుద్ధాలు జరుగుతున్నవి ఇప్పటి వరకు కూడా. మరి ఈ యొక్క ఇస్మాయిల్ ఖానీ గురించి కన్ఫర్మేషన్ ఇరాన్ సంస్థలు ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు.